మై డియర్ సబ్స్క్రైబర్, వ్యూవర్స్ అండ్ యూట్యూబర్ ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చవితి ప్రతి ఒక్కరి ఇంట్లో జరుపుకుంటున్నామండి. అలానే మా ఇంట్లో కూడా వినాయక చవితి పూజలు చేసినామండి. అందరు బాగుండాలని, సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నామండి. అలానే వరదలు వచ్చి ఖమ్మము, విజయవాడల వరదలు వచ్చి ఎంతోమంది బాధలు పడుతుండ్రు. వాళ్ళకందరికీ మేలు చేయాలని ఆ విఘ్నేశ్వరిని వేడుకుంటున్నామండి. అందరు మనశాంతిగా బతకాలని విఘ్నేశ్వరకు దండం పెట్టుకుంటామండి. వరదలు వచ్చి ప్రతి ఒక్కరు ఒక్కొక్కటి పోగొట్టున్నారండి. వాళ్ళ బాధలు చూడలేకపోతున్నాము. వాళ్ళందరూ మనశాంతిగా జీవించాలని విఘ్నేశ్వరుని వేడుకుంటామండి. మేము విఘ్నేశ్వర్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మంచి అలంకరణ చేసినామండి. మంచి అలంకరణ చేసి ఆయనకి నైవేద్యం అన్నీ పెట్టినామండి. చూడండి, మా అబ్బాయి అంత ఆర్తి ఇచ్చి దేవుని అన్ని అలంకరణ చేసిన అన్నీ మా అబ్బాయి అండి. మేము ఖాళీ వంట చేసి పెట్టినాము. విఘ్న వినాయక పాదములు దీపాతన చూపెట్టి ఓం గం గణపతియే నమః, 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 ఓం గం గణపతియే నమః. గణపతియే నమః. మంచిగా పాల్గొంచుకో. ఓం విఘ్నేశ్వరాయ నమః. మోరియా గణపతి బప్ప మోరియా. అలానే నేను కూడా గణపతికి అత్యంతలేసి దండం పెట్టుకున్నామండి. అందరు మంచి ఉండాలని కోరుకున్నాను. అందరూ ఆరోగ్యంతో ఐశ్వర్యంతో మంచి ఉండాలని మొక్కుకున్నామండి. అలానే చూడండి ఎట్లా డెకరేషన్ చేసినామో మంచిగా. అరటి చెట్టు కూడా పెట్టి చేసినామండి విఘ్నేశ్వర తిరుమలకు. నైవేద్యం పులిహోర అన్నము, పెరుగన్నము, మోదకము, స్వీట్ పొంగల్, శనగలు, ఉండ్రాలు అన్నీ చేసి పెట్టినామండి. పెట్టి విఘ్నేశ్వరకు నైవేద్యంగా పెట్టి మొక్కినామండి. మీరు కూడా అందరూ దండం పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.